భయ్యా నువ్వు చికెన్ తినాలనుకుంటున్నావా ఈరోజు? అయితే అస్సలు కుదరని పని. ఎందుకంటే నిన్ననే తెచ్చుకొని పెట్టుకునుంటే మాత్రం తింటావు. ఫ్రిడ్జ్‌లో ఏమన్నా చికెన్, మటన్ కూర ఏమన్నా ఉంటే అది తీసుకొని వేడి చేసుకొని తిను. ఎందుకంటే ఈరోజు చికెన్ షాప్‌లో హైదరాబాద్‌లో అయితే బంద్. ఎందుకు బంద్ అనుకుంటే కరెక్ట్ 30థ్ జనవరి మన మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీ డే అంట. సో, అందు గురించే మన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆహ్, ఇల్లం భర్తీ గారైతే బంద్ అయితే ప్రకటించారు గైస్. ఇదొచ్చేసి అండర్ సెక్షన్ 533 బి ఆఫ్ జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 దీని కింద అయితే బంద్ అయితే ప్రకటించారు. ఖాళీ బంద్ ప్రకటించడం ఒక్కటే కాదు గైస్. పోలీసోళ్ళకి కూడా ఇది రిక్వెస్ట్ అయితే చేశారనమాట. ఎవరైతే చికెన్ షాప్స్ ఇవన్నీ ఉంటాయో మీట్ షాప్స్ వాళ్ళందరూ క్లోజ్‌గా ఉండేలాగా చూడాలి. వాళ్ళు సహకరించాలి అని చెప్పేసి వీళ్ళకైతే రిక్వెస్ట్ అయితే పెట్టారు. ఆబ్వియస్‌లీ పోలీసోళ్ళకి ఒకసారి చెప్పిన తర్వాత మనోళ్ళు అస్సలు వినరు. ఎవడైతే ఓపెన్ చేసిండనుకో తోమ్ పెట్టేస్తారనమాట. సో, గైస్ ఎవరు ఈరోజైతే బయటికెళ్ళకండి మీట్ గురించైతే. సో, గైస్ యాక్చువల్లీ ఇలంబర్తి గారు ఎవరు అంటే ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈయన బ్యాచ్ వచ్చేసి 2005 బ్యాచ్ గైస్. 2005లోనే ఐఏఎస్ కంప్లీట్ చేశారనమాట. ఆ బ్యాచ్ వీళ్ళది. సో, ఈయన ఎక్కడెక్కడ వర్క్ చేశాడు అంటే ఈయన ఫస్ట్ వర్క్ చేసింది ఆసిఫాబాద్‌లో సబ్ కలెక్టర్ లాగా. దాని తర్వాత ఖమ్మంలో అయితే జరిగింది. ఖమ్మం తర్వాత నిర్మల్ తర్వాత హైదరాబాద్. సో, గైస్ ఇంతే ఈ రోజుకైతే వార్తలు. సో, నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళకైతే బిస్కెట్